ప్రోగ్రెస్, అంబిషన్, లైఫ్ ఎప్పుడైనా మంచిదే. కానీ అట్ వాట్ కాస్ట్? సో చాప్టర్ 14లో కృష్ణుడు చెప్తాడు దీని రాజగుణం డెఫినేషన్. నా సంపాదన నెలకు 3,00,000 బట్ సరిపోవట్లేదు. ఇంకో 2,00,000 ఉంటే బాగుండు. మా ఇల్లు 3 BHK కానీ చాలామంది గెస్ట్లు వస్తున్నారు. 5 BHK డూప్లెక్స్ ఉంటే బాగుండు. కార్ ఏమో రెనాల్ట్ వాడుతున్నా, మెర్సిడీస్ అయితే బాగుండు. బిజినెస్ టర్నోవర్ కూడా 1 crore ఉంది, కొంచెం 10 crore అయితే బాగుండు. సో ఇది బేసికలీ అందరికీ ఉండే డే టు డే అంబిషన్, డే టు డే ఆలోచన. సో ఈ గుణము, ఈ ఆలోచన రాజోగుణం వల్ల కలుగుతుంది బేసికలీ. సో రాజగుణం అంటే కోరికలు, డిజైర్, ఆశ, అంబిషన్. సో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే తపన. బట్ ఇలా రాజగుణం ఉండడం తప్ప అంటే అస్సలు కాదు. సో ఈ చాప్టర్ 14లో కృష్ణుడు చెప్తాడు దీని రాజగుణం డెఫినేషన్, చాలా బాగుంటుంది. సో కృష్ణుడు ఏమంటాడంటే రాజగుణం తప్పని ఎప్పుడు చెప్పడు, కానీ రాజగుణంని కంట్రోల్ చేయలేకపోతే మనిషికి శాంతి ఉండదు. డిప్రెషన్, యాంగ్జైటీ, గ్రీడ్, కోపం ఇవన్నీ వస్తాయి, కానీ చాలా ప్రమాదం. సో అందుకే ఏం చెప్తాడంటే రాజగుణంలో ఉంటూ డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయమని చెప్తాడు. సో డిటాచ్మెంట్ ఉంటే అప్పుడు బేసికలీ మనకు ఈ అంబిషన్, అనుకున్న ప్రోగ్రెస్ రాకపోయినా వచ్చినా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బాటమ్ లైన్ ఏంటనంటే, సో ప్రోగ్రెస్, అంబిషన్, లైఫ్ ఎప్పుడైనా మంచిదే. అంబిషన్ లేకుండా ఏ పని చేయకుండా ఉండడమే చాలా తప్పు, కానీ అట్ వాట్ కాస్ట్? సో పీస్ని పోగొట్టుకొని వచ్చిన ప్రోగ్రెస్ కానీ ఏదైనా సక్సెస్ కాదు. సో పీస్ అనేది మెయింటైన్ చేసుకుంటా ఈ అంబిషన్ ఉంటేనే, రెండు బ్యాలెన్స్ చేయగలిగితేనే అది కరెక్ట్.